హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం సిహెచ్ఎస్ఎల్ అనాలిసిస్ చూస్తామండి. ఈరోజు నుంచి మనకి అంటే 12th అక్టోబర్ నుంచి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. సో ప్రతి షిఫ్ట్లో అంటే 3 షిఫ్ట్స్ కండక్ట్ చేస్తున్నారు ప్రతిరోజు. సో 3 షిఫ్ట్స్లో మనకి అడిగిన క్వశ్చన్స్ అన్నీ మ్యాథ్స్ క్వశ్చన్స్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో ఈ క్వశ్చన్స్ నాకు వేరే వాళ్ళు చెప్పినది అండ్ ఇంకా నేను ఇంటర్నెట్లో సర్చ్ చేసి కలెక్ట్ చేసిన క్వశ్చన్స్ అండి. So let's get started with the video. First question is, a seller marks up an article 15% above its CP and offers 20% discount. Find profit or loss percent. సో మార్కెట్ ప్రైస్ ఇచ్చారు అండ్ డిస్కౌంట్ ఇచ్చారు. సో మనకున్న ఫార్ములా ఏంటి అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ మైనస్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ బై 100. సో ఇది చేస్తే మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. నెగిటివ్లో వస్తే లాస్, పాజిటివ్లో వస్తే ప్రాఫిట్. సో ఇప్పుడు మనకి ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి చూద్దామండి. మార్కెట్ ప్రైస్ ఇస్ 15%, మైనస్ డిస్కౌంట్ ఇస్ 20%, మైనస్ M ఇంటూ D అంటే 15 ఇంటూ 20 బై 100. సో ఇది చూస్తే ఇక్కడ -5 మైనస్, సో 30/10 అంటే 3, మైనస్ 8% మనకి ఆన్సర్ వచ్చింది. అంటే 8% లాస్ వచ్చినట్లు. అండ్ సేమ్ ఇలాంటి క్వశ్చనే సెకండ్ షిఫ్ట్లో కూడా అడిగారు. అంటే షిఫ్ట్కి ఒకటి ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు. సో సేమ్ ఫార్ములా. షాప్ కీపర్ మార్క్స్ అప్ అంటే మార్కెట్ ప్రైస్ ఇచ్చారు 35% అండ్ డిస్కౌంట్ ఇచ్చారు, డిస్కౌంట్ ఆఫ్ 20% ఇచ్చారు. ఫైన్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ అడిగారు. అంటే M మైనస్ D మైనస్ M ఇంటూ D బై 100. సో ఇక్కడ జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దామండి. 35 మైనస్ 20 మైనస్ 35 ఇంటూ 20 బై 100. సో ఇక్కడ మనకు వచ్చింది 15 మైనస్ 0 క్యాన్సిల్, 35 టు 70, 70/10 అంటే 7, అగైన్ 8% వచ్చింది. సో ఇక్కడ ప్రాఫిట్, ఇంతకుముందు ఆన్సర్ ఏమో లాస్ వచ్చింది. సో థర్డ్ షిఫ్ట్లో కూడా సేమ్ ఇదే ప్రాబ్లం అడిగారు. అంటే ప్రతి షిఫ్ట్కి ఇలాంటి ప్రాబ్లం ఒకటి అడుగుతున్నారండి. సో మీరు షాప్ కీపర్ ప్రాబ్లమ్స్ అంటే మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ మీద అండ్ బై 1 get 1 ఆఫర్స్ ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్ మీద కొంచెం ఫోకస్ చేస్తే మంచిది. సో థర్డ్ క్వశ్చన్, ఇది ఆల్జిబ్రాకి సంబంధించిన క్వశ్చన్ అండి. జస్ట్ ఆల్జిబ్రా ఫార్ములాస్ అన్నీ మీరు నేర్చుకుంటే ఈజీగా ఈ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయగలరు. నా వీడియో ఇప్పుడు లాస్ట్ వరకు చూస్తే మీకు అన్ని షిఫ్ట్లో అడిగిన అన్ని ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి ఒక్కొక్క టైప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడాలని కోరుతున్నాను. సో A + B + C = 18, AB + BC + CA = 107 ఇచ్చారు. దెన్ A³ + B³ + C³ మైనస్ 3ABC = what? సో డైరెక్ట్ ఫార్ములా అండి. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేస్తే చాలు. లేదంటే మనకు ఒక చిన్న మెథడ్ ఉంది. ఇప్పుడు ఇలాంటి 3 వేరియబుల్ నెంబర్స్ అడిగితే జస్ట్ ఒకదాన్ని 0 అనుకుంటే సరిపోతుంది. A కానీ B కానీ C కానీ ఏదో ఒకటి 0 అనుకుందాము. సో మనం జస్ట్ Cని 0 అనుకుంటే సో ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? A + B = 18 అవుతుంది. ఎందుకంటే C 0 పెట్టుకున్నాం. సో ఇక్కడ కూడా ఇది C 0 కాబట్టి ఈ రెండు జీరోస్ అయిపోతాయి. సో AB = 107 వస్తుంది డైరెక్ట్గా. సో ఇప్పుడు వాళ్ళు అడిగిన ఎక్స్ప్రెషన్లో C 0 పెట్టి చూడండి. సో ఇది మొత్తం 0 అయిపోతుంది. సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా A³ + B³ కనుక్కుంటే సరిపోతుంది. సో A³ + B³ ఫార్ములా ఏంటి? A + B ఇంటూ A + B హోల్ స్క్వేర్ మైనస్ 3AB. సో A³ + B³ మనకి ఇంకొక ఫార్ములా ఉన్న ఫార్ములాస్లో ఇదొక ఫార్ములానండి. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం డైరెక్ట్గా. సో A + B అంటే ఏంటి? డైరెక్ట్గా 18. సో C 0 పెట్టుకుంటే A + B = 18 మైనస్ A + B హోల్ స్క్వేర్. సో A + B అంటే 18, A + B హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ 18². సో మైనస్ 3 ఇంటూ, సో AB అంటే ఇక్కడ వచ్చేసింది. సో AB = 107 ఇచ్చారు. 3 × 107. సో ఇది సాల్వ్ చేసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x - 2y = 3, xy = 5, x² + 4y² = what? సో జస్ట్ ఇది
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అండి, జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో ఇది ఏ ఇది బి అనుకొని ఇది స్క్వైరింగ్ చేద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఇక్కడ ఏఎక్స్ బి 2y అనుకుందాం. సో ఇప్పుడు జస్ట్ ఎక్స్ మైనస్ 2y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 4xy. సో 2 into x into 2y దట్ ఈస్ 4xy. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమిచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ అంటే ఇదే కదా. సో జస్ట్ ఇది ఇటువైపు సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఎక్స్ మైనస్ 2y వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసారు, అది 3. సో 3 స్క్వేర్ ఏమవుతుంది, 4 అవుతుంది. సో మైనస్ 4xy ఇటువైపు వెళ్తే ప్లస్ 4xy అవుతుంది. ప్లస్ 4xy వాల్యూ ఆల్రెడీ 5 ఇచ్చారు, దట్ ఈస్ 5x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 9 ప్లస్ 20 విచ్ ఇస్ 29. So next question, if a minus b is equals to 4, a cube minus b cube is equals to 88, find a minus b whole square plus 3ab. సో ఇది మనకి క్వశ్చన్ అడిగారు. సో ఇది జస్ట్ స్ప్లిట్ చేసుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 3ab. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. సో ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి వద్దాము. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇచ్చారు, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 88 ఇచ్చారు. జస్ట్ ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఏమొస్తుందండి, సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 88 బై 4 వస్తుందా. సో 4 22s. సో ఇప్పుడు మనం ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏ మైనస్ బి విచ్ ఇస్ నథింగ్ బట్ 22. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మిగతా ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్స్ టు 22. అంటే మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్కి ఆన్సర్ 22. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a plus b is equals to 11, ab is equals to 15, a square plus b square is equals to what? సో డైరెక్ట్గా a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా అడిగారండి. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇది మనకి క్వశ్చన్గా అడిగారు. సో ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఈ ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చారు. సో a ప్లస్ b అంటే ఏంటి 11. సో హోల్ స్క్వేర్ చేస్తే 121 అవుతుంది. సో 2abని ఇటువైపు పంపించుకుంటే మైనస్ 2ab అవుతుంది. సో మైనస్ 2 ఇంటూ ab అంటే 15 ఇచ్చారు ఆల్రెడీ. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అట్లనే పెట్టుకుందాం. సో ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 121 మైనస్ 30 విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ ఎక్స్ప్రెషన్ మనకి ఆన్సర్. సో 91 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 6, xy ఈజ్ ఈక్వల్స్ టు 4, ఫైండ్ 8x క్యూబ్ ప్లస్ y క్యూబ్. సో జస్ట్ మనకి ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అడిగారు. సో ఏ అంటే 2x, బి అంటే y. సో జస్ట్ ఇది క్యూబింగ్ చేద్దాము, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇది క్యూబ్ చేస్తే ఏమవుతుంది, 2x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి అంటే ఆర్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో కూడా రాసుకోవచ్చు కదండి. సో 2x ఇంటూ y 2x ప్లస్ y. సో 3ab ఇంటూ ఏ ప్లస్ బి. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 6 క్యూబ్ మర్చిపోకూడదు, 216. సో ఇది ఈ ఎక్స్ప్రెషనే మనకి క్వశ్చన్గా అడిగారు. సో ఇక్కడ నుంచి మనం ఆన్సర్ రాసుకుందాం. 6xy ఇంటూ 2x ప్లస్ y ఆల్రెడీ 6 అని ఇచ్చారు కదా, 6 ఈజ్ ఈక్వల్స్ టు 216. సో ఒకవేళ ఇది 216గా రాసుకోకుండా 6 క్యూబ్ అలానే పెట్టుకున్నాం అనుకోండి. సో 6 ఇక్కడ ఒక 6 క్యూబ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఆర్ అదర్వైజ్ ఇది సాల్వ్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ 72. మన నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు అన్ని మనం ట్రిగ్నోమెట్రీలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో చూద్దాము. అన్ని 3 షిఫ్ట్స్లో కలిపి
ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్తున్నానండి. సో కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 3/7, కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/7 ఇచ్చారు. సో ఫైన్ టాన్ థీటా అని అడిగారు. సో ఇది ఎక్స్ ఇది వై అనుకుందాం అనుకోండి. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 3/7 రాసుకోండి. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1/7. సో ఈ రెండు అడిషన్ చేసామనుకోండి. సో ప్లస్ ప్లస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 4/7 వస్తుంది. ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2/7. సో ఇప్పుడు మనకి ఎక్స్ ఏంటి అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ కాస్ థీటా. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 2/7 వచ్చింది. సో మనం డయాగ్రామ్ వేసుకుందాము. ట్రయాంగిల్ డయాగ్రామ్, ఇది పర్పెండిక్యులర్, ఇది థీటా అనుకుంటే కాస్ థీటా ఈజ్ నథింగ్ బట్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ ఇది, హైపోటెన్యూస్ ఇది. సో 2/7 రాసాము. సో మనకి టాన్ థీటా కావాలి. సో టాన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. సో మనకి ఆపోజిట్ వాల్యూ ఎంతనో కనుక్కుందాం. సో √7² మైనస్ 2². సో విచ్ ఇస్ నథింగ్ బట్ 49 మైనస్ 4 45. √45/2 ఈజ్ ద ఆన్సర్. సో ట్రిగ్నోమెట్రీలో మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే కాస్ ఆఫ్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు √3/2, సైన్ ఆఫ్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1/√2, ఫైండ్ ఎక్స్. సో ఎక్స్ మైనస్ వై అనేది ఒక యాంగిల్, ఎక్స్ ప్లస్ వై అనేది ఇంకొక యాంగిల్. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు √3/2. సో కాస్ ఎప్పుడు √3/2 అవుతుంది? ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 30 అయినప్పుడు, అంటే కాస్ 30 ఈజ్ నథింగ్ బట్ √3/2. సో సైన్ ఎప్పుడు 1/√2 అవుతుంది? సో ఎక్స్ ప్లస్ వై వాల్యూ 45 ఉన్నప్పుడు, అంటే సైన్ 45 ఈజ్ నథింగ్ బట్ 1/√2. సో ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి, మనకి ఎక్స్ కనుక్కోవాలి. సో జస్ట్ సో సబ్స్ట్రాక్షన్ చేద్దాం రెండు. సారీ, అడిషన్ చేద్దాము. సో సబ్ట్రాక్ట్ చేస్తే వై వాల్యూ వస్తుంది, అడిషన్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఫైండ్ ఎక్స్ అని అడిగారు కాబట్టి 2x ఈజ్ ఈక్వల్స్ టు, సో 75. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 75/2 విచ్ ఇస్ 37.5 degrees. సో ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 8 అని ఇచ్చారు. ఫైండ్ కాట్ థీటా. సో ఇంతకుముందు మనకి టాన్ థీటా కనుక్కోమన్నారు, ఇక్కడ కాట్ థీటా కనుక్కోమంటున్నారు. అంటే ఒక షిఫ్ట్లో టాన్ థీటా, ఇంకొక షిఫ్ట్లో కాట్ థీటా అడుగుతున్నారు అనమాట. సో నెక్స్ట్ షిఫ్ట్లో మీకు ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి అని గ్యారంటీ అయితే ఉందండి. సో ఇలాంటి ఐడెంటిటీస్ అన్నీ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. సో కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఇచ్చారు, కాస్ థీటా మైనస్ సైన్ థీటా, అందులో డివిజన్ కూడా ఇచ్చారు. సో కాట్ థీటా కావాలి. సో కాట్ థీటా కావాలి అంటే ఫార్ములా ఏంటి? కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ నథింగ్ బట్ కాట్ థీటా. సో కాస్ థీటా బై సైన్ థీటా ఎక్స్ప్రెషన్లోకి ఇది రాసుకుందామండి. సో జస్ట్ మనకి సైన్ థీటా అనేది కామన్ తీద్దాం పైన. సో కాస్ థీటా బై సైన్ థీటా ప్లస్ 1 అవుతుంది. కింద కూడా సైన్ థీటా కామన్ తీస్తే కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 8 ఆర్ 8/1 అనుకుంటూ రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు సైన్ థీటా రెండు క్యాన్సిల్ అయిపోతే సో మిగతాది ఏంటంటే కాస్ థీటా బై సైన్ థీటా విచ్ ఇస్ నథింగ్ బట్ కాట్ థీటా. సో కాట్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ కాట్ థీటా మైనస్ 1. సో ఇక్కడ కాట్ థీటా మైనస్ 1ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాను అంతే. సో కాట్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 8 కాట్ థీటా మైనస్ 8. సో ఇక్కడ కాట్ థీటా అనే ఒక సైడ్, మిగతా న్యూమరికల్స్ అన్నీ ఒక సైడ్ రాసుకుంటున్నాను. సో 8 కాట్ థీటా మైనస్ కాట్ థీటా విల్ బికమ్ 7 కాట్ థీటా. సో 1 8 ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది. 1 + 8 is 9. సో కాట్ థీటా విల్ బి నథింగ్ బట్ 9/7. ఇక్కడ 7 కూడా ఇటువైపు వచ్చేస్తే డివైడెడ్ బై 7 అవుతుంది. సో 9/7 అనేది కాట్ థీటా వాల్యూ. సో ట్రిగ్నోమెట్రీలోనే ఇంకొక క్వశ్చన్ ఏం అడిగారంటే tan 60 degrees మైనస్ tan 15 degrees డివైడెడ్ బై 1 + tan 60 ఇంటూ tan 15 degrees. సో ఇది ఎలా ఉంది? జస్ట్ ఫార్ములా బేస్డ్ అండి, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో బేసిక్స్ నేర్చుకుంటే చాలు, ట్రిగ్నోమెట్రీలో 100% మీరు అటెంప్ట్ చేయొచ్చు. tan A మైనస్ tan B డివైడెడ్ బై
1 ప్లస్ tan A tan B. సో సేమ్ ఈ ఫార్ములాలోనే ఉంది కదండి. సో ఇది ఏ ఫార్ములా అంటే tan ఆఫ్ A మైనస్ B ఫార్ములా. సో tan ఆఫ్ A మైనస్ B ఈజ్ ఈక్వల్స్ టు tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A tan B. సో ఇక్కడ A ఏంటి, B ఏంటి? సో A ఈజ్ నథింగ్ బట్ 60, B ఈజ్ 15 degrees. సో ఇప్పుడు మనకి ఫార్ములాకి ఈక్వలైజ్ సో ఈక్వల్గా ఏమొచ్చింది అంటే tan ఆఫ్ A మైనస్ B అంటే tan ఆఫ్, సో ఈ ఎక్స్ప్రెషన్కి ఆన్సర్ ఏంటి అంటే tan ఆఫ్ 60 మైనస్ 15 degrees విచ్ ఇస్ నథింగ్ బట్ tan 45 degrees. సో tan 45 degree వాల్యూ 1. సో ఆన్సర్ ఈజ్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్, find the value of cos 60 degrees minus sin 60 degrees divided by cos 60 degrees plus sin 60 degrees. So 60 degrees, 30 degrees, 15 degrees or 45 degrees ఇవన్నీ నేను ఒకసారి టేబుల్ చేసి పెట్టానండి నా ఛానల్లో. సో ఒకవేళ మీకు కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఆ టేబుల్ ఒకసారి రెఫర్ చేసుకోండి. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఎగ్జామ్. సో ఇప్పుడు మనం దీనికి ఎక్స్ప్రెషన్ రాద్దాము. సో cos 60 అంటే డైరెక్ట్ వాల్యూ 1/2 మైనస్ sin 60 అంటే √3/2. సో 1/2 ప్లస్ √3/2. సో ఎల్సిఎం 2 తీసుకుంటే రెండు డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి, మనకి న్యూమరేటర్స్ ఒక్కటే మిగిలిపోతాయి. సో 1 మైనస్ √3/1 ప్లస్ √3. సో దిస్ విల్ బి యువర్ ఆన్సర్. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి అనుకుంటే సో రేషనలైజ్ చేద్దాము. సో రేషనలైజ్ ఎలా చేయాలి అంటే డినామినేటర్ని మళ్ళీ అడిషన్ డివైడ్ చేయాలి అండ్ మల్టిప్లై చేయాలి. అంటే 1 మైనస్ √3 ఇంటూ 1 ప్లస్ √3 డివైడెడ్ బై 1 ప్లస్ √3 ఇంటూ 1 ప్లస్ √3 వేస్తే 1 ప్లస్ √3 హోల్ స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సో A ప్లస్ B ఇంటూ A మైనస్ B ఫార్ములా ఉంది కదండి. సో A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఇస్ ద ఫార్ములా. సో A స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఈజ్ 1 మైనస్ B స్క్వేర్ అంటే √3 స్క్వేర్ అంటే 3 డివైడెడ్ బై ఇది A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. సో A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. సో A స్క్వేర్ అంటే 1 స్క్వేర్, B స్క్వేర్ అంటే √3 స్క్వేర్, స్క్వేర్ ఇంటూ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది ప్లస్ 2 ఇంటూ AB అంటే 2√3. సో విచ్ ఇస్ నథింగ్ బట్ -2 డివైడెడ్ బై 4 ప్లస్ 2√3. సో ఇక్కడ 2 కామన్ తీసేస్తే -1/2 ప్లస్ √3 ఈజ్ యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ tan theta is equals to 20/21 find sin theta minus cos theta by sin theta plus cos theta. సో ఇంతకుముందు మనకి ఈ వాల్యూ ఇచ్చి tan theta కానీ cot theta కానీ అడిగారు. సో ఇప్పుడు దాన్ని జస్ట్ రివర్స్ చేసి tan theta వాల్యూ ఇచ్చారు. సో ఈ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో జస్ట్ మనం సేమ్ ఇందాక ఎలా చేసామో అలానే చేద్దాము. సో tan theta అంటే sin theta బై cos theta కదండి. సో ఇందులో నుంచి cos theta కామన్ తీసుకొని రాస్తున్నాను. సో cos theta కామన్ తీసుకుంటే sin theta బై cos theta -1 అవుతుంది. సో కింద cos theta కామన్ తీస్తే sin theta బై cos theta +1 అవుతుంది. సో cos theta గెట్స్ క్యాన్సిల్డ్. సో ఇక్కడ మిగిలిన ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే tan theta -1 ఒకటి, tan theta +1 ఒకటి. సో దీన్ని మనకి ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో tan theta అంటే డైరెక్ట్ వాల్యూ ఇచ్చేసారు 20/21 అంటే 20/21 -1/20/21 +1. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే 20 - 21 ఏమవుతుంది -1 అవుతుంది. సో 20 + 21 41 అవుతుంది. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్ ఎక్స్ప్రెషన్. సో ఇంతకుముందు మనము ప్రాఫిట్ అండ్ లాస్ మీద క్వశ్చన్స్ చూసాము, ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్ చూసాము అండ్ ఆల్జిబ్రా క్వశ్చన్స్ చూసాము. ఇప్పుడు మనం ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ క్వశ్చన్స్ చూద్దామండి. సో అవి ఎలా అడిగారో ఇప్పుడు నేను చూపిస్తాను.
next question, if the length of the triangle is 9 centimeters, diagonal is 15 centimeters, find out the area of the rectangle. సో మనం ఫస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుందామండి. సో లెంత్ ఇచ్చారు 9 సెంటీమీటర్స్ ఆర్ ఇక్కడ 9 సెంటీమీటర్స్ అనుకోండి. సో డయాగ్నల్ 15 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో బ్రెడ్త్ తెలియదు, ఏరియా కావాలి. సో ఏరియా కావాలి అంటే ఏరియా ఫార్ములా ఈజ్ L ఇంటూ B. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ కనుక్కుందాం ఫస్ట్. సో ఇప్పుడు ఇది రెక్టాంగిల్ అంటే ఇక్కడ ఏరియా ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది అంటే సో ఇది హైపోటెన్యూస్ అనుకుంటే ఇది లెంత్, ఒకటి బేస్, బ్రెడ్త్. సో ఇక్కడ ఖచ్చితంగా మనకి 12 వస్తుంది. సో 12 ఎలా వస్తుంది అంటే √15² మైనస్ 9² విచ్ ఇస్ నథింగ్ బట్ 144. √144 is 12. So 12 centimeters is your breadth. So 9 centimeters, 12 centimeters. సో లెంత్ ఇచ్చారు, బ్రెడ్త్ 12 centimeters వచ్చింది. సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 12 into 9 విచ్ ఇస్ 108 centimeters square. సో యూనిట్స్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ ఆప్షన్ 108 సెంటీమీటర్స్ ఇచ్చి సెకండ్ ఆప్షన్ 108 సెంటీమీటర్స్ స్క్వేర్ ఇచ్చారు. సో మనకి యూనిట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్ ఉట్టి సెంటీమీటర్స్ ఇస్తే అది ఏరియా కింద కాదండి. సో ఏరియాకి యూనిట్ సెంటీమీటర్ స్క్వేర్. సో యూనిట్స్ కూడా ఒకసారి మీరు బాగా గమనించి ఆప్షన్స్ అన్ని చక్కగా చూసుకొని ఆన్సర్ పెట్టండి. So next question, in a rectangle L and B are in the ratio 5:2. If perimeter is 126, find L. సో రెక్టాంగిల్లో లెంత్ బ్రెడ్త్ రేషియోస్ ఇచ్చారండి 5:2 అని. సో లెంత్ 5x అనుకుందాం, బ్రెడ్త్ 2x అనుకుందాం. సో పెరిమీటర్ ఇచ్చారు. సో పెరిమీటర్ అంటే 2 into L plus B ఈజ్ ద ఫార్ములా. సో 2 into లెంత్ అంటే 5x ప్లస్ బ్రెడ్త్ అంటే 2x, 5 plus 2x అంటే 7x అనుకుందాం. సో 7 to 14x ఈజ్ యువర్ పెరిమీటర్. సో పెరిమీటర్ వాల్యూ కూడా ఇచ్చారు 126 అని. సో ఇప్పుడు 7 2s 7 1s 7 8s 56. సో 2 9s 18. సో x వాల్యూ ఎంత వచ్చింది? 9 వచ్చింది. సో లెంత్ అడుగుతున్నారు. సో లెంత్ అంటే ఏంటి? 5x. సో x వాల్యూ 9 వచ్చింది కాబట్టి సో లెంత్ 5 9s 45. సో 45 సెంటీమీటర్స్ కానీ మీటర్స్ కానీ క్వశ్చన్లో ఎంత అడిగితే అంత యూనిట్స్ రాసేసుకోండి. సో బ్రెడ్త్ ఏమొచ్చి 9 2s 18. సో లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత, ఏది అడిగితే అది ఆన్సర్ ఆప్షన్ టిక్ చేసేసుకోండి. So next question, in triangle ABC, DE are midpoints of AB and AC. So first diagram draw చేసుకుందామండి. సో ABC అనేది ఒక ట్రయాంగిల్ అని ఇచ్చారు అండ్ DE are midpoints of ABకి D అని ఇచ్చారు, ACకి E మిడ్ పాయింట్స్ అని ఇచ్చారు. సో మిడ్ పాయింట్స్ అంటే కరెక్ట్గా సైడ్ AB సైడ్కి మధ్యలో D అనే పాయింట్ కట్ చేస్తుంది, AC అనే సైడ్కి E అనే పాయింట్ కట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్స్ రెండు. సో ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ జాయిన్ చేసిన తర్వాత P ఈజ్ ఎ పాయింట్ ఆన్ DE. DEలో P అనేది ఒక పాయింట్ అంట. సో P గురించి డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ DP ఈజ్ టు PE ఈజ్ ఈక్వల్స్ టు 1:2 అంటే DP 1 పార్ట్ ఉంటే PE 2 పార్ట్స్ ఉంటుందని అర్థం. సో మొత్తం కలిపి 3 పార్ట్స్ ఉన్నాయి. ఫైండ్ BC. సో BC అంటే బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవాలి. ఇఫ్ DP ఈజ్ 2 సెంటీమీటర్స్. సో ఇది మొత్తం DP అనేది 2 సెంటీమీటర్స్ అంటున్నారు అంటే 1 పార్ట్ 2 సెంటీమీటర్స్. సో 2 పార్ట్స్ ఏమవుతాయి? 2 into 2 4 సెంటీమీటర్స్ అవుతాయి. సో DE లెంత్ ఎంత ఉంటుంది? 2 + 4 దట్ ఈస్ 6 సెంటీమీటర్స్. సో BC ఏమవుతుంది అంటే 2 into DE అవుతుంది అంటే 2 into 6 సెంటీమీటర్స్ దట్ ఈస్ 12 సెంటీమీటర్స్. సో ఈ DE అనేది ఎగ్జాక్ట్గా BCకి హాఫ్ ఉంటుందండి. సో DE అనేది హాఫ్ ఉంటుంది అంటే BC ఈజ్ ఈక్వల్స్ టు 2 into DE.
సో బీసీ అనేది అడిగారు. సో ఫైండ్ బీసీ ఇఫ్ టీపీ ఈజ్ ఈక్వల్స్ టు 2 సెంటీమీటర్స్. సో డీపీ అనేది 1 పార్ట్ అని చెప్పారు. సో పిఈ అనేది 2 పార్ట్స్ అని చెప్పారు. సో 3 పార్ట్స్ కలిపి 2 సెంటీమీటర్స్ అంటే 6 సెంటీమీటర్స్ అవుతుంది. సో బీసీ ఈజ్ నథింగ్ బట్ 2 into డిఈ విచ్ ఇస్ 12 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి క్వశ్చన్స్ అడిగింది. సో ఇఫ్ in a to and fro journey, average speeds are 20 kilometers per hour, 30 kilometers per hour respectively. Find average speed of whole journey. సో ఫస్ట్ ఇచ్చినవే యావరేజ్ స్పీడ్స్ ఇచ్చారు. సో యావరేజ్ స్పీడ్స్లో మళ్ళీ యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నారు. సో ఫార్ములా ఏంటి అంటే యావరేజ్ స్పీడ్ ఆఫ్ హోల్ జర్నీ ఫార్ములా ఏంటి అంటే 2ab/a+b. సో 2 into ఇచ్చిన రెండు స్పీడ్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేయడమే. సో 20 + 30. సో 2 into 20 into 30 divided by 50. So 5 4s are 20. So which is nothing but 6 4s 24. 24 kilometers per hour is the average speed of the whole journey. So next ratio and proportions nunchi questions. If an amount of 6,300 is distributed among XYZ in the ratio x is to y is equals to 7 is to 5, y is to z is equals to 4 is to 3, find the share of y. సో XY రేషియో ఇచ్చారు, YZ రేషియో ఇచ్చారు. సో Y రేషియో మనకి 2 times వచ్చింది. సో కాబట్టి మనం ఈక్వలైజ్ చేయాలి ఫస్ట్. సో Y రేషియో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో సేమ్ కాదు కాబట్టి మనం ఈక్వలైజ్ చేయాలి. సో సేమ్ అంటే అలానే రాసేసుకోవచ్చు. y is to z is 4 is to 3. సో మనకి x is to y is to z రావాలి అంటే ఈ రెండు మల్టిప్లై చేసి ఈ చివరిలో రాసుకుంటాం. సో ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకుంటాం, ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకుంటాం. సో 28 is to 20 is to 15 is the ratio of x is to y is to z. సో ఇప్పుడు మనకి షేర్ ఆఫ్ y కావాలి. సో y షేర్ కావాలి అంటే ఏంటి 20 బై సో టోటల్ అమౌంట్, టోటల్ రేషియోని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంత రాసుకోవాలి. సో 28 + 20 is 48, 48 + 15 is 63. 63 ఇంటూ ఇచ్చిన అమౌంట్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారో ఆ అమౌంట్ మొత్తం రాసుకోవాలి. సో 6300. సో 63 గెట్స్ క్యాన్సిల్. 20. సో 20,000 is the share of y. సో సర్కిల్స్లో నుంచి ఒక ప్రాబ్లం. ఇఫ్ 2 chords AB and CD of a circle cut each other at P such that AP is equals to 9, PB is equals to 4, PD is equals to 6 and find CP. సో ఇప్పుడు మనం సర్కిల్ డ్రా చేసుకుందామండి. సో సర్కిల్లో 2 chords ఉన్నాయంట. సో ఎనీ chords, సో ఆ కార్డ్స్ పి అనే పాయింట్ దగ్గర కట్ చేస్తున్నాయంట. సో ఆ రెండు ఇంటర్సెక్ట్ అయిన దగ్గర పి అనే పాయింట్ పెట్టుకుందాం. సో నెక్స్ట్ కార్డ్స్కి నేమింగ్ ఇచ్చుకోవాలి కదండి. సో ఏబి ఒకటి, సిడి ఒకటి. సో మధ్యలో పి అనే పాయింట్ ఉంది. ఇప్పుడు ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 9, పీబీ ఈజ్ ఈక్వల్స్ టు 4, పీడీ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇచ్చారు. అంటే పీడీ నుంచి ఇక్కడికి 6. సో ఫైండ్ సిపి. సో సిపి అనేది ఇక్కడ. సో ఈ లెంత్ ఎంత కనుక్కోవాలి. సో ఇప్పుడు మనకి సర్కిల్ అండ్ కార్డ్స్లో ఒకటి సీకెంట్ థీరం అనే ఒక సీకెంట్ థీరం ఉందండి. సో ఆ థీరం ప్రకారం రూల్ ఏంటంటే, సో ఈ రెండు డిస్టెన్సెస్ ఇన్ దట్ విల్ బి ఈక్వల్స్ టు 6 into x. సో 9 into 4 is equals to 6 into x. సో ఈ థీరం కనుక తెలియకపోతే ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేము. సో థీరమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సర్కిల్స్లో కానీ వాల్యూమ్స్ అండ్ ఏరియాస్లో కానీ ప్రతి ఒక్కటి మీరు ఫార్ములాస్ అన్నీ నేర్చుకుంటే మంచిది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి ఆన్సర్ వస్తుంది. సో x is equals to 6. సో ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 6.
Next problem, on selling an article for 216 rupees, the shopkeeper loses 10%. Then find CP. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ముందే చెప్పానండి ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పేటప్పుడు. సో అవన్నీ మీకు మెథడ్స్ అన్నీ ఒకసారి రివిజన్ చేస్తే మంచిది ఎగ్జామ్కి వెళ్ళే ముందు. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో చాలా చాలా ఈజీగా ఉందండి పేపర్. ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డిఫికల్టీ లెవెలే లేదు అసలు. ఈజీ టు మోడరేట్ ఉంది పేపర్. సో ఫస్ట్ మీరు క్వశ్చన్స్ అన్నీ బాగా చదివి ఏది తొందరగా అటెంప్ట్ చేయగలరో అది రాసేసి మిగతాది మీకు నెక్స్ట్ ఏది ఈజీగా ఉందో ఆ టాపిక్కి వెళ్తే మంచిది. ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 216, షాప్కీపర్ లూజెస్ 10%. అంటే 90% ఈజ్ ఈక్వల్స్ టు 216 రూపీస్ అయితే. సో సిపి కనుక్కోమంటున్నారు. సిపి ఆల్వేస్ ఈక్వల్స్ టు 100% కదండి. సో 100% ఎంత? సో 90% 216 అయితే 100% ఎంత అవుతుంది? సో ఖచ్చితంగా 216 కంటే ఎక్కువే అవుతుంది. సో ఆప్షన్స్లో చూడండి, ఏదన్నా 216 కంటే ఎక్కువ ఉందా, ఒకటే ఉంటే ఆప్షన్, ఆ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్. ఇంకా సాల్వ్ చేయాల్సిన పని కూడా లేదు. సో 2-3 ఆప్షన్స్ దగ్గరగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు సాల్వ్ చేయాలి. సో ఎలా చేయాలి? 216 క్రాస్ మల్టిప్లికేషన్. 240 ఇస్ ద ఆన్సర్. సో ఇవండి ఈరోజు క్వశ్చన్స్ అయితే. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ గివ్ ఇట్ ఏ థమ్స్ అప్. లైక్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా CHSL అనాలిసిస్, ప్రతిరోజు జరిగే ఎగ్జామ్స్ అనాలిసిస్ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ ఉందో, మీరు ఆల్రెడీ అటెంప్ట్ చేసిన వాళ్ళైతే మీ ఆన్సర్స్ చెక్ చేసుకోండి. అలాగే ఇంకా ఏదైనా క్వశ్చన్స్ మిస్ అయింటే నాకు కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అనేవి పెట్టండి. నేను మిగతా నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు ఆ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.